హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు బడ్జెట్లో మీకు ఒక మంచి మైక్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఇది మీకు మానో కంపెనీ మైక్. ఇది లావియర్ మైక్రోఫోన్. ఇది ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో, ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో, లేకపోతే ఏమన్నా మా మొబైల్ ఫోన్కి ఏమన్నా మైక్ కనెక్ట్ చేసుకుని ఆడియో అది రికార్డింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ మైక్ అనేది. మీరు ముందుగా ఈ మైక్ యొక్క అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఈ మైక్తో పాటు ఏమేమి కంటెంట్స్ అయితే వస్తాయో అవన్నీ చూసేస్తే మీకు తర్వాత నేను మీకు రివ్యూని అయితే చెప్తాను. ముందుగా మనం అన్బాక్సింగ్ అయితే చూద్దాం. అమెజాన్లో కొన్నాను. నేను రీసెంట్గా జరిగినటువంటి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో కొన్నాను. ఇక్కడ మీకు బాక్స్ ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంది. అమెజాన్ ప్రైమ్ అయితే రాసింది. ఒక కార్డ్ బాక్స్లో అయితే ప్యాకేజ్ అయితే బాగానే ఉంది. లోపల మైక్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది మీకు లోపల కార్డ్బోర్డ్ అయితే కొంచెం డ్యామేజ్ అయ్యింది మైక్ది. ఇది మీకు బిల్. ఇది మీకు ఇక్కడ చూసుకోవచ్చు. బిల్ పైన మీకు 320 రూపాయలు అయితే ఉంది. ఇది మీకు మానో లావియర్ మైక్రోఫోన్. ఇది మీకు ఈ లావియర్ మైక్రోఫోన్కి మనకి ఎటువంటి బ్యాటరీస్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఏమి ఉండదు. ఇది మీకు మైక్ విషయానికి వస్తే మొబైల్ ఫోన్కి వాడుకోవచ్చు, DSLRకి వాడుకోవచ్చు, ఇక్కడ మీకు ల్యాప్టాప్కి వాడుకోవచ్చు. కొన్ని అయితే రాసున్నాయి స్పెసిఫికేషన్స్ అయితే. మీకు ఇక్కడ MRP చూసుకుంటే 699 రూపాయలు ఉంది, కానీ నేను 320 రూపాయలకి అయితే కొన్నాను. మీకు కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే మీరు అక్కడ నుండి చెక్ చేసుకోవచ్చు. ఇంకంతే, బాక్స్లు అయితే ఏమీ లేవు. ఇది మీకు మొబైల్ ఫోన్కి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలనేది ఉంది. ఇక్కడ మీకు హ్యాపీ అని ఉంది, నీడ్ మోర్ హెల్ప్ అని ఉంది. ఏమైనా కంప్లైంట్ ఉంటే మనం రైట్ చేసుకోవచ్చు. టెక్నికల్ సపోర్ట్ కూడా లభిస్తుంది దీని ద్వారా మీకు. అలాగే మీకు మైక్కి ఒక క్యారీయింగ్ కేస్ అయితే ఇచ్చారు. కేస్ అయితే చాలా బాగుంది. మీకు కేస్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఈవెన్ వాటర్ ప్రూఫ్ కేస్ కింద అయితే ఉంది. ఇది మీకు మనో కేస్ ఒక పౌచ్ కింద ఉంది. ఇది తర్వాత మీకు ఇక్కడ 3.5mm జాక్ అయితే ఒకటి ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇది మీకు గోల్డ్ ప్లేటెడ్ జాక్ అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయం, సిల్వర్ ప్లేటెడ్ అయితే కాదు. ఇప్పుడు మీరు వింటున్నటువంటి వాయిస్ కూడా నేను ఈ మైక్ తోటి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మీరు చూసుకోవచ్చు క్వాలిటీ అనేది. ఇక్కడ మీకు షర్ట్ పిన్స్ అయితే 2 ఇచ్చారు మైక్వి, మైక్ హోల్డ్ చేసి పెట్టుకోవడానికి. ఇక్కడ మైక్ యొక్క విండ్ షీల్డ్ తీస్తే లోపల మైక్ అనేది ఈ విధంగా ఉంది. ఇది మీకు విండ్ షీల్డ్. ఇది ఇక్కడ మనకి వైర్ అనేది ఎంత లెంత్ అనేది వస్తుందో చూద్దాం. అరౌండ్ మీకు వైర్ లెంత్ అనేది 2 మీటర్స్ అయితే ఉంటుంది. వైర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఈ క్లిప్ అనేది ఇలా మైక్ మనం అటాచ్ చేసుకుని మన షర్ట్కి పెట్టుకోవాలి. ఇది మీకు మైక్ యొక్క అన్బాక్సింగ్ వస్తే. ఇప్పుడు మీకు ఈ మైక్ యొక్క రివ్యూని అయితే చూద్దాం. ప్రజెంట్ అయితే ఈ మైక్ అనేది నా షర్ట్కి అయితే నేను ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ నేను మాట్లాడేటువంటి వాయిస్ అంతా మీకు ఎందులో రికార్డింగ్ అవుతుందంటే, మీకు ఇక్కడ Zoom H1N అని ఉంటుంది. Zoom H1Nలో మీకు ఈ మైక్లో మాట్లాడినటువంటి వాయిస్ అయితే మీకు రికార్డింగ్ అవుతుంది. ఇది మీకు Zoom H1Nలో రికార్డింగ్ అవుతుంది. ఇది హ్యాండీ రికార్డర్ వచ్చేది మీకు అరౌండ్ ఒక 7000 రూపీస్ అయితే ఉంటుంది ఈ మైక్ అనేది. మనం డైరెక్ట్ ఈ మైక్తో మనం రికార్డింగ్ చేసుకోవచ్చు, కానీ వాయిస్ అనేది అంత క్లియర్గా అయితే ఉండదు. అందువల్ల మనం ఎక్స్టర్నల్గా మైక్స్ అనేది లావియర్ మైక్రోఫోన్స్ అనేది మనం కనెక్ట్ చేసుకుంటే ఇంకా క్వాలిటీ అనేది బాగుంటుంది. ఈ ప్రీవియస్గా వచ్చినటువంటి వీడియోస్ అన్నిటిని నేను రికార్డింగ్ చేసింది ఈ మైక్ తోటే రికార్డింగ్ చేశాను. మైక్ యొక్క క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను ఇంతకుముందు వాడేటువంటి మైక్ ఏంటంటే మీకు బోయా M1 మైక్ని అయితే యూజ్ చేసి ఓడిని. ఆ మైక్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు చెప్తాను, ఒకసారి ఆ మైక్ కూడా చూపిస్తాను. ఇది మీకు ఇంతకుముందు నేను యూజ్ చేసేటువంటి బోయా M1 మైక్. ఇది ఈ M1 మైక్లో మీకు ఇక్కడ LR44 బ్యాటరీ అయితే వేసుకోవాలి. ఇందులో బ్యాటరీ అయితే అయిపోతూ ఉంటుంది. ఇన్ కేస్ మనం వీడియో రికార్డింగ్ చేసుకున్నప్పుడు సరిగ్గా కనెక్ట్ కూడా అవ్వదు. ఇది మీకు అప్పుడప్పుడు ఈ మైక్ అయితే ఆగిపోతూ ఉండేది. నాకు చాలా ఇబ్బంది అయితే జరిగేది వీడియోస్ చేసుకునేటప్పుడు. మీకు బోయా M1 మైక్ అనేది మీకు ఒక 1000 రూపాయలు ఉందనుకోండి. బోయా M1 మైక్ అనేది మీకు ఇది రీసెంట్గా గ్రేట్ ఇండియన్ సేల్స్లో బోయా M1 మైక్ కూడా మీకు 600 రూపాయలకి 700 రూపాయలకి అయితే వచ్చింది. కానీ నేను మంచి లావియర్ మైక్రోఫోన్ చూసుకుంటే నాకు ఇది మనో కంపెనీలో 320 రూపాయలకి బడ్జెట్లో అనిపించింది. చూద్దాం మనకి ఎలా ఉంటుందో, ఒకసారి రివ్యూ చేసి మనం యూట్యూబ్లో పెడదామని అనుకున్నాను. మైక్ యొక్క పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. నేను దగ్గర ఒక 2 మంత్స్ నుండి అయితే ఈ మైక్ని అయితే యూజ్ చేస్తున్నాను. బాగుంది. మీకు మైక్ అయితే తీసుకోవచ్చు. ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకైతే తప్పకుండా ఈ మైక్ అయితే ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీకు వీడియో విషయానికి వస్తే
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని అలాగే ఏమన్నా టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.